Hello everyone, AKSIAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఇస్ సంతోష్ కోకా. ఈ రోజు మన క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 5th August 2024. Discuss the applications of nanotechnology in medicine and healthcare. How is India positioned in the global nanotechnology landscape? ఔషధ మరియు ఆరోగ్య సంరక్షణలో నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలను చర్చించండి. ప్రపంచ నానో టెక్నాలజీ రంగంలో భారతదేశం ఎలా ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో క్వశ్చన్ కి ఆన్సర్ రాసే ముందు మన రెగ్యులర్ 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మొదటి స్టెప్ లో మనం క్వశ్చన్ రీడింగ్ అని చెప్పుకున్నాం. దీనికి 1 నిమిషం మనం కేటాయించి దీనికి సంబంధించిన కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, ఎన్ని పార్ట్స్ లో ఇచ్చారు అనేది అబ్జర్వ్ చేయాలి. రైట్, ఇక్కడ టాపిక్ ఏంటి మనకి నానో టెక్నాలజీ. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి బయోటెక్నాలజీ అండ్ నానో టెక్నాలజీ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. దానికి సంబంధించి అగ్రికల్చర్ కావచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్ మీద అడుగుతారు ఎక్కువ క్వశ్చన్స్, అప్లికేషన్ ఓరియంటెడ్. రైట్, సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ లో అడిగారంటే 2 పార్ట్స్ లో అడిగారు. ఫస్ట్ లో అప్లికేషన్స్ అడిగారు, సెకండ్ పార్ట్ లో ఇండియా యొక్క పొజిషన్ కూడా అడిగారు. రైట్, ఇక్కడ 2 క్వశ్చన్ ట్యాగ్స్ తో మనం అబ్జర్వ్ చేస్తే డిస్కస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే పాజిటివ్స్ నెగిటివ్స్ మనం రాస్తాం, దానికి సంబంధించిన నీడెడ్ మెజర్స్ అంటే సజెషన్స్ కూడా కొన్ని మనం రాయాల్సి ఉంది. రైట్, దాంతో పాటు ఇక్కడ హౌ అనే కీవర్డ్ ఇచ్చారు. హౌ ఈజ్ ఇండియా పొజిషన్ ఇన్ ద గ్లోబల్ నానో టెక్నాలజీ ల్యాండ్స్కేప్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ హౌ అనేది అంత వాట్, హౌ అనే, వేర్ అనేది నార్మల్ కీవర్డ్స్ కాబట్టి నో నీడ్ టు వరీ. రైట్, జస్ట్ మనకి కొంత ఆ ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ బేస్ అంతా డిస్కస్ అనే కీవర్డ్ మీద. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఎక్కడ రాయాలనేది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఇక్కడ ఇండియా యొక్క పొజిషన్ రాసిన తర్వాత ఛాలెంజ్ రాసి దానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలు ఇస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ కీవర్డ్స్ కూడా అర్థం చేసుకుంటే మనకి ఫస్ట్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. అంటే అనువర్తనాలు అనే దాని మీద మనకు ఒక కీవర్డ్ అయితే అందులో మెడిసిన్, అదేవిధంగా హెల్త్ కేర్ అంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించి, అదేవిధంగా ఔషధ రంగానికి సంబంధించి ఈ 2 కీవర్డ్స్ గా మనం తీసుకోవాలి. ఈ 2 మాత్రమే రాయాలి. చాలా మంది వివిధ రంగాలు కూడా రాస్తున్నారు, అవసరం లేదు. షార్ట్ ఆన్సర్స్ కి క్వశ్చన్ లో ఏది ఇచ్చారో కీవర్డ్స్ సంబంధించి అవి రాస్తే సరిపోతుంది. రైట్, అది గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్, హౌ ఈజ్ ఇండియా పొజిషన్ ఇన్ ద గ్లోబల్ నానో టెక్నాలజీ ల్యాండ్స్కేప్ అని ఇచ్చారు. అది 3rd కీవర్డ్. అంటే ఇక్కడ భారతదేశం సంబంధించి ఏ పర్టికులర్ పొజిషన్ లో, ఏ స్థానంలో ఉంది అనేది మనం 3rd పార్ట్ లో రాస్తాం. రైట్, 3rd హెడ్డింగ్ లో. తర్వాత సవాళ్ళు, తీసుకోవాల్సిన చర్యలు కామన్. అది బ్రెయిన్ స్టార్మింగ్ లో మనం 2nd స్టెప్ లో ఏం చేయాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆ సబ్జెక్ట్ సంబంధించి, ఆ టాపిక్ సంబంధించి ఏవైతే రీసెంట్ గా ఉన్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించి కావచ్చు, వేరే దేశానికి సంబంధించి కావచ్చు, అవి మనం రీకాల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ నానో టెక్నాలజీ యొక్క డెఫినేషన్ కావచ్చు, కొంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డీటెయిల్స్, అది ఏ ఫీల్డ్స్ లో ఉంది దానికి సంబంధించి, లేదా దానికి అప్లికేషన్స్ ఓరియంటెడ్ కొన్ని ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మైండ్ లోకి రీకాల్ చేసుకునే సమయం మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియాకి సంబంధించి అడిగారు కాబట్టి ఇండియాలో కొన్ని ఇనిషియేటివ్స్ సంబంధించి, కొన్ని ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ దీనికి పనిచేస్తున్నాయి వీటికి సంబంధించి అనేవి కూడా మనం ఇక్కడ రీకాల్ చేసుకోవాలి ఇమీడియట్ గా 1 minute లో. రైట్, ఆ స్టెప్ అయిన తర్వాత మనకి 3rd స్టెప్ లో మనం ఆన్సర్ అనేది రాయడం స్టార్ట్ చేస్తాం. ఈ ఆన్సర్ రాసే టైం మనకి 6 నిమిషాలు సరిపోతుంది. ఇలా మనం ఈ 2 స్టెప్స్ మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయితే టోటల్ గా 8 minutes లో మన షార్ట్ ఆన్సర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. రైట్, అది ముందుగా మనం టోటల్ మనకి ఇచ్చే క్వశ్చన్స్ మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఈ పర్టికులర్ స్టెప్స్ ఫాలో అయితే మన 15 క్వశ్చన్స్ ఆర్ యూపీఎస్సీలో 20 క్వశ్చన్స్ అవలీలగా తక్కువ టైంలో రాసే ఛాన్స్ ఉంది. రైట్, అయితే మనకి ఇంట్రడక్షన్ సంబంధించి ఒక డీసెంట్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేయాలంటే ఎప్పుడుగా ఇటీవలి పురోగతులకు సంబంధించి మనం అభివృద్ధులు దానికి సంబంధించి స్టార్ట్ చేస్తున్నాం. రైట్, సిఏ ఇంట్రడక్షన్ తో. రైట్, నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ నానో టెక్నాలజీ సంబంధించి ఇటీవల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇక్కడ రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల భారత శాస్త్ర మరియు సాంకేతిక శాఖ ఏదైతే ఉందో అది నానో పార్టికల్ ఆధారిత ఔషధ పంపిణీ వ్యవస్థ ఒకటి స్టార్ట్ చేయబోతుంది. దాని ప్రకటన అయితే చేసింది. సో అలాంటివి మనం ఇక్కడ రీసెంట్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్, అదే విధంగా ఇక్కడ నానో టెక్నాలజీ అంటే క్లుప్త వివరణ కూడా మనం ఇవ్వాలి కాబట్టి స్టాటిక్ పార్ట్ కి సంబంధించి ఒక నిర్వచనం అనేది మనం చెప్పొచ్చు. అంటే అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. అంటే మరియు అణువుల స్థాయిలో పదార్థాలను నియంత్రించే ఒక సాంకేతికతనే మనం నానో టెక్నాలజీగా చెప్తాం. వివిధ రంగాల్లో ఇది రూపాంతరం చెందిన శక్తిగా కూడా మనం చెప్తాం కదా. రైట్, అదే విధంగా ఏ రంగాల్లో పనిచేస్తుంది, ఆల్రెడీ మనకి 2 రంగాల్లోనే అడిగారు. ఆ ఫీల్డ్స్ సంబంధించి రిమైనింగ్ రంగాల్లో ఎంతవరకు మనం అప్లికేషన్ ఉపయోగపడుతుంది అనేది ఒక ఫ్లో చార్ట్ లో కూడా
మనం రైట్ సైడ్ లో కార్నర్ లో పెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ బాడీ పార్ట్ లోకి వచ్చేసరికి ఒక్కొక్క కీవర్డ్ ని మనం అడ్రస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనం మొదటి కీవర్డ్ కి సంబంధించి చూసుకుంటే ఔషధ రంగంలో అడిగారు కాబట్టి అది ఒక హెడ్డింగ్ పెడతాం. దానికి సంబంధించి ఫస్ట్ మనం చూసుకుంటే టార్గెటెడ్ మెడిసిన్ డెలివరీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే లక్షిత ఔషధ పంపిణీ అనేది చూసుకుంటే ఇక్కడ నానో పార్టికల్స్ సంబంధించి నిర్దిష్ట వ్యాధి కణాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే వ్యాధి ఏ కణాల్లో ఉందో అక్కడికి డైరెక్ట్ గా దీన్ని పంపించే ఔషధాన్ని పంపించే ఫెసిలిటీ దీంతో ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ దానికి ఉన్న కొంత సామర్థ్యం అలాంటిది. రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్ గడ్డలు ఉన్నాయంటే దానికి సంబంధించి క్యాన్సర్ ఏ పార్ట్ లో ఎక్కడ గడ్డలు ఉన్నాయి దానికి సంబంధించి డైరెక్ట్ గా అక్కడ పంపిణీ చేసే పర్టికులర్ ఫెసిలిటీ అయితే దీంతో ఉంటుంది. సో నానో పార్టికల్, నానో అంటే చాలా చిన్న, సూక్ష్మ అంటారు. రైట్, అందుకనే ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అంటే ఇక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని పూర్తిగా తెలుగులో మనం రాయాలని అవసరం లేదు. కొన్ని పర్టికులర్ గా మనం పూర్తిగా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే కొంత అర్థం కాని రీతిలో ఉంటుంది కాబట్టి మనం డయాగ్నోస్టిక్స్ అంటే రోగ నివారణ లేదా రోగ నిర్ధారణకు సంబంధించి రాయొచ్చు. సో ఇమేజింగ్ లాంటివి మనం నార్మల్ గా యూజ్ చేయొచ్చు. రైట్, ఇక్కడ నానో టెక్నాలజీ ఇమేజింగ్ సాంకేతికతలను మనం వ్యాధుల మొదట్లోనే మనం గుర్తించే రోగ నిర్ధారణ చేసే అవకాశం అయితే ఉంది. క్వాంటమ్ డాట్స్ ఎస్పెషల్లీ మనం రీసెంట్ గా మనం చూసుకుంటే ఎక్కువగా క్వాంటమ్ డాట్స్ అనే పరికరం యూజ్ చేసుకుంటున్నారు. క్యాన్సర్ కణాలను వెలుగు తీర్చడానికి కూడా ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ క్వాంటమ్ డాట్స్ ప్రకారం మనం చూసుకుంటే కొన్ని మనకి కనిపించని స్పష్టమైన లేదా కొన్ని చిత్రాలను మనం ఇమేజెస్ అనేవి వీళ్ళు క్రియేట్ చేయొచ్చు అనమాట. క్యాన్సర్ కణాలు ఏ చిన్న పార్ట్స్ లో ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఫోటోలు తీసి అందించే అవకాశం దీంతో ఉంటుంది. రైట్, నెక్స్ట్ రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. రైట్, పునరుత్పత్తి లేదా పునరుద్ధరణ ఔషధానికి సంబంధించి మనం మాట్లాడుకున్న కార్బన్ నానో ట్యూబ్స్ లాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నాం రీసెంట్ గా. కార్బన్ నానో ట్యూబ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి పర్టికులర్ గా పునరుద్ధరణ ఔషధంతో ఉపయోగించబడతాయి. అంటే పర్టికులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా చూసుకుంటే ఐఐటి ముంబైలోని పరిశోధన ఈ నానో మందులు ఏవైతే ఉన్నాయో కార్బన్ నానో పద్ధతులకు సంబంధించి పునరుద్ధరణతో కృషి చేశారు. అంటే కొన్ని దెబ్బతిన్న అవయవాలకు సంబంధించి వాడారు. రైట్, రీజనరేటివ్ మెడిసిన్ అంటారు దాన్ని. రైట్, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మెడిసిన్ లో మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ హెల్త్ కేర్ కూడా ఒక కీవర్డ్ గా అడిగారు. దానికి సంబంధించి చూసుకుంటే రోగ నిర్ధారణ అనేది మనం క్లియర్ గా అంటే ఇందాక చెప్పింది డయాగ్నోస్టిక్ సంబంధించి ఇక్కడ హెల్త్ పరంగా చూసుకుంటే ఇక్కడ COVID-19 లాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఈ రోగ నిర్ధారణ ముందే ఐడెంటిఫై చేసే అంటువ్యాధుల కోసం ఎక్కువగా మనం వేగవంతమైన పరీక్షలు మనకి ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా మనం దాన్ని గుర్తించే అవకాశం దీంతో ఉంటాయి కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యాధి నివారణ ప్రక్రియ కూడా దీంతో మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైజర్ అనే వ్యాక్సిన్ కూడా మనం చూసాం, BioNTech COVID-19 వ్యాక్సిన్ అనేది. సో ఇది ఏ కణాల్లో లిపిడ్ నానో పార్టికల్స్ ను ఉపయోగిస్తూ వ్యాక్సినేషన్ లో విప్లవాత్మక మార్పు కూడా తీసుకొచ్చింది. నెక్స్ట్ వ్యక్తిగతీకరించిన ఔషధం అంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం. అంటే పర్సనల్ గా అంటే నానో టెక్నాలజీ ఒక వ్యక్తి యొక్క జన్యువు మార్పిడిని విశ్లేషించి దానికి సంబంధించిన ఔషధాలు కూడా ఇవ్వచ్చు. అంటే నానో మందులు ఒక జన్యు ప్రమాణాలను బట్టి వ్యక్తికి సంబంధించిన జన్యు ప్రమాణాలను బట్టి ప్రత్యేకంగా సపరేట్ గా చేస్తారన్నమాట ఇండివిజువల్ గా. రైట్, అది కూడా ఒక ఉపయోగమే. నెక్స్ట్ ప్రపంచ నానో టెక్నాలజీ రంగంలో కూడా భారతదేశ స్థానం అయితే ఉంది. అదే ఇక్కడ దానికి సంబంధించి సెకండ్ పార్ట్ లో అడిగారు కాబట్టి కీలక పరిశోధనా సంస్థలు మరియు కార్యక్రమాల గురించి ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కావచ్చు లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటివి ఉన్నాయి మనకి. వాటికి సంబంధించి అనేక ప్రప్రథమ స్థాయి సంస్థలు ఉన్నాయి. సో భారత్ నానో టెక్నాలజీ పరిశోధన మరియు అభివృద్ధిలో కొన్ని మైలురాళ్లు కూడా చేరాయి వీటి వల్ల. సో అదే విధంగా ఇనిషియేటివ్ కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ నానో మిషన్ అనేది కూడా మనం తీసుకొచ్చాం ఈ కార్యక్రమం. సో అది కూడా మనకి ఇక్కడ ఈ రంగంలో ఎక్కువగా ఆవిష్కరణ మరియు సహకారాన్ని ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమం అనేది. అయితే ఈ పురోగతికి సంబంధించి వాణిజ్యీకరణ కావచ్చు, పరిశ్రమ కావచ్చు, ఈ విజయాలు అయితే సహకారాలకు సంబంధించి అంటే వేరే దేశాలు లేదా అంతర్జాతీయ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, అంతర్జాతీయ సహకారాలు కావచ్చు, వాటి గురించి కూడా ముందుకు వెళ్తుంది ఇండియా వివిధ కంట్రీస్ తో. నెక్స్ట్ ప్రభుత్వ విధానాలు నిధులకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే కొంతవరకు కొన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్
యుఎస్ చైనాకు సంబంధించి చూస్తే ఈ ఫండింగ్ లోను నిధులకు సంబంధించి విధానాలకు సంబంధించి కొంత వెనకబడి ఉందనేది చెప్పొచ్చు. సో దాన్ని మనం సవాల్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ సవాలు గురించి మెన్షన్ చేస్తాం. సవాళ్ళకు వచ్చేసరికి నైతిక మరియు భద్రతా సమస్యలు ముందుగా రాయొచ్చు. ఎందుకంటే మానవ ఆరోగ్యం మరియు పర్యావరణంపై సూక్ష్మ పదార్థాల దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే అవి ఏ ఎఫెక్ట్స్ ముందు మనకి మున్ముందు ఏ ఎఫెక్ట్స్ ప్రభావాలు కలిగిస్తాయి అనేది కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఇది నైతిక మరియు భద్రతా సమస్యలను కూడా మనం క్రియేట్ చేస్తుంది. సో అదొకటి. నెక్స్ట్ అధిక వ్యయం మరియు సాంకేతిక అడ్డంకులు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అధునాతన పరికరాలు మరియు నైపుణ్యం అవసరం, దానికి సంబంధించిన వ్యయం కూడా అవుతుంది. నెక్స్ట్ నియంత్రణ సవాళ్ళు కూడా ఉన్నాయి. అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటాం. పరిశోధకులకు సంబంధించి కంపెనీలకు సంబంధించి కొన్ని అనిశ్చిత పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మనం సూక్ష్మ ఔషధాల ఆమోదం కోసం స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం కూడా ఈ వినూత్న చికిత్సల ప్రవేశాన్ని మనం కొంత లేట్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్. ఈ డెవలప్మెంట్ దృష్ట్యా మెడిసిన్ లో డెవలప్మెంట్ కొన్ని క్యాన్సర్ లాంటివి మనం కొంతమంది చనిపోతున్నారు కాబట్టి ఇలాంటివి మనం అభివృద్ధి చేసుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్ కానీ కొన్ని కారకాలకు సంబంధించి మనం క్యూర్ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో వీటి మీద కొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొనసాగిస్తే అది మనం కొంతమందిని ప్రాణాలు కాపాడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అవసరమైన చర్యలకు సంబంధించి మనం రాయబోయేది ఈ నిధులు సహకారం అనేది ఇక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయో అవే మనం రీరైట్ చేసి రాస్తాం. సో అకాడమియా, పరిశ్రమ మరియు ప్రభుత్వ సంస్థల మధ్య కొంత సహకారం అవసరం. సో ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లాలంటే ముందుగా ఇక్కడ చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఇక్కడ రాశాం కదా, అదే సేమ్. సో పరిశోధన మరియు వాణిజ్యీకరణను మద్దతు ఇవ్వడానికి మనకి ఆధునిక ప్రయోగశాలలు, తయారీ యూనిట్ల నిర్మాణం కూడా మనకి చాలా అవసరం. రైట్. నెక్స్ట్ మనం నియంత్రణ మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం, సేమ్ పాయింట్. మనకి నియంత్రణ అనేది సవాలుగా ఉంది కాబట్టి భద్రత మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడానికి స్పష్టమైన మనం నియంత్రాత్మక ఫ్రేమ్వర్క్ అయితే అవసరం. అంటే నానో టెక్నాలజీ అనువర్తనాలు మరియు ఉత్పత్తుల ఆమోదంపై ప్రత్యేకంగా మనకి నియంత్రణ సంస్థ అయితే ఏర్పాటు చేయాలి ఫస్ట్. రైట్. ఇది మనం తీసుకోవాల్సిన చర్యల్లో రాస్తాం. తర్వాత మనం ఫైనల్ గా ముగింపుకు వచ్చేసరికి 1 నుంచి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఒక ముగింపు అయితే ఇక్కడ రాయొచ్చు. అంటే సమాజానికి ఎక్కువ అంటే పైన చెప్పిన మెజర్స్ చర్యలు మనం తీసుకుంటే లేదా మౌలిక సదుపాయాలు, నిధులు మరియు నియంత్రణలో సరైన పెట్టుబడులు ఉంటే భారత్ నానో టెక్నాలజీలో ఒక గ్లోబల్ నాయకుడిగా ముందుకెళ్ళొచ్చు. ఎలా సమాజానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే పురోగతులను అందిస్తూ నానో టెక్నాలజీతో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎదిగే ఛాన్స్ అయితే ఉందనేది ఇక్కడ చెప్తాం. రైట్. సో ఇవి మనం ఇక్కడ బెస్ట్ స్ట్రక్చర్ తో ఈ ఆన్సర్ అయితే ఇలా రాయొచ్చు. సో అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ అనేది అడ్రస్ చేయడం అనేది ఇక్కడ మెయిన్. ఎవరెవరు ఏ పాయింట్స్ రాస్తారు, ఏ ఎగ్జాంపుల్స్ రాస్తారు అనేది మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో ఎక్కువగా చెప్పుకుంటాం, కానీ ఎవరి చాయిస్ వాళ్ళు. రైట్. ఎగ్జాంపుల్స్ అనేవి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. రైట్. డిఫరెంట్ రిపోర్ట్స్, ఫ్యాక్ట్స్ అనేవి. రైట్. ఇక్కడ అడ్రస్ చేస్తున్నామా లేదా, ఇక్కడ కీవర్డ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ ని పర్ఫెక్ట్ గా ఒక ఫ్లోలో అడ్రస్ చేస్తున్నామా అప్రోచ్ లో అనేది ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఈ రోజు రాసిన ఆన్సర్ టి శిరేస రాశారు. సో చాలా మంది రాశారు. ఈ అడ్రస్సింగ్ కీవర్డ్స్ లోనే చాలా మిస్టేక్స్ అయితే చేశారు. అవి అయితే ఈ ఆన్సర్ లో కొంతవరకు మనం బాగానే ఉంది. సో చూద్దాం. సో సైన్స్ డైలీ అనే పత్రికలో నానో టెక్నాలజీతో తయారు చేసిన రేణువులు మరియు జెనెటిక్ ఆధారిత ద్వారా ఎలుకల్లో క్యాన్సర్ కణాలను నానో రోబోట్లు పక్క కణాలకు ఏమాత్రం హాని చేయకుండా చంపగలిగాయని ప్రచురించింది అనేది రీసెంట్ ఈ డెవలప్మెంట్స్ అనేది ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. సిఏ ఇంట్రడక్షన్ గా తీసుకోవచ్చు. అయితే నానో టెక్నాలజీ డెఫినేషన్ కూడా ఇక్కడ రాశారు. సో వెరీ గుడ్. దానికి సంబంధించి కూడా లక్షణాలకు సంబంధించి కూడా ఒక ఫ్లో చార్ట్ తో క్లియర్ కట్ గా రాశారు. ఇలాంటివి మనం యూజ్ చేసేటప్పుడు ఒక వాల్యూ యాడెడ్ పాయింట్ గా ఎగ్జామినర్ కొంత ఇంప్రెసివ్ గా ఫీల్ అవుతారు. అంటే మనం ఇచ్చే క్వశ్చన్ లో ఉన్న పర్టికులర్ టాపిక్ చాలా మంది అయితే స్టాటిక్ రాస్తున్నారు లేదా కరెంట్ అఫైర్స్ రాసి ఊరుకుంటున్నారు. బట్ మనం రెండు కంబైన్ చేసి రాస్తేనే ఎగ్జామినర్ కి అర్థం అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్, కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేసి నెక్స్ట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా పార్ట్ లోకి వెళ్తే ఎగ్జామినర్ కి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ నానో టెక్నాలజీ అంటే ఏంటో చెప్పకుండా మనం అంటే ఎగ్జామినర్ కి అన్ని తెలుసని మనం రాస్తే ఆటోమేటిక్ గా 2 pages ఉన్న ఆన్సర్ 1 page లోనే కంప్లీట్ చేయొచ్చు. రైట్. ఆల్రెడీ ఎగ్జామినర్ కి అన్ని తెలుసు కాబట్టి. రైట్. ఇక్కడ లక్షణాలకు సంబంధించి మాట్లాడుకున్నాం, బాగానే రాస్తారు. ఔషధ రంగంలో నానో టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ కొన్ని పాయింట్స్, వెంటి నానో రేణువులతో బ్యాక్టీరియాలు చంపడం,
బ్రాంకైటిస్ కావచ్చు, అదేవిధంగా అల్ట్రాసోనోగ్రఫీ కావచ్చు, మ్యాగ్నెట్ రెసోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐలో కావచ్చు, సన్ స్క్రీన్ లోషన్స్ లో తయారీ, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ చూసుకుంటే ఆరోగ్య సంరక్షణలో హృదయ సంబంధ వ్యాధుల్లో నానో సెన్సార్లు అమర్చడం, క్యాన్సర్ వ్యాధిని ఎస్పెషల్లీ నానో జెల్ సంబంధించి అనే మందు ద్వారా గుర్తించడం అనేది కూడా, బంగారు నానో రేణువుతో అల్జిమర్స్ వ్యాధి కావచ్చు, నీటిలో పోషకాలు చొప్పించుటకు నానో ఫిల్టర్ తయారీ, ఇలాంటివన్నీ జనరల్ వి. మనం ఇక్కడ సైన్స్ అప్లికేషన్స్ అంటే జనరల్ వి చూస్తారు ఎక్కువగా. న్యూస్ పేపర్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ అన్ని మనకి కనిపిస్తుంటాయి, అవి అర్థం చేసుకోవాలి మనం. మెయిన్ నానో టెక్నాలజీ భారతదేశంలో అనేది ఇక్కడ చూస్తే సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. 2007 లో నానో మిషన్ ప్రారంభించారు అనేది రాశారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కంపల్సరీ రాయాల్సి ఉంది. పరిశోధనకై మనకి ఎన్ని కోట్లు అనేది కేటాయించారు అనేది కూడా రాశారు. వెరీ గుడ్. 2019లో జాతీయ క్యాన్సర్ కాన్ఫరెన్స్ అనేది నానో సాంకేతికతపై జరిగిందని, దీనివల్ల పరిశోధకులు నానో సెన్సార్లపై తయారీపై అనుమతులు కూడా మంజూరు చేసిందని, ఇప్పుడు నానో టెక్నాలజీ DRDO బయోటెక్నాలజీ రంగంలో వివిధ నానో పరికరాలు కూడా తయారు చేస్తున్నాయనేది కూడా చెప్పారు. ఈ పరిశోధన తయారీ వలన భారతదేశం అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో కూడా ఉందనేది రాశారు. వెరీ గుడ్. సవాళ్ళకు వచ్చేసరికి సాంకేతికతపై నైపుణ్యాభివృద్ధికై వివిధ IIT విశ్వవిద్యాలయాలు రీసెర్చ్ స్కాలర్ల మధ్య సమన్వయం అయితే సహకారం పెంచాలనేది కూడా రాశారు. విదేశీ పరిశోధనలో మన దేశం భాగస్వామ్యం పెంచుకోవాలి, దీనిపై విస్తృత పరిశోధన కూడా అవసరం. రైట్. పదార్థం యొక్క 100వ వంతులో ధర్మాలు మారుతాయి, వీటి రవాణా తయారీలో కూడా చాలా జాగ్రత్తలు అవసరం అనేది కూడా రాశారు. గుడ్. సో ఈ నూతన సాంకేతికత మానవ సమాజానికి ప్రయోజనకారకంగా, నైతికంగా కూడా ఉపయోగపడేటట్లు చేయటంలో భారతదేశం కూడా భాగస్వామి కావాలి. ఇక్కడ ఎథికల్ కన్సర్న్స్ అంటే నైతిక పరంగా మనకి సమాజ పరంగా కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, సవాళ్ళు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా రాశారు. అయితే మనకు ఉన్న సవాళ్ళు, దానికి సంబంధించి ఏం చేయాలి, రెండు కంబైన్డ్ గా రాశారు. సవాళ్ళు మరియు తీసుకోవాల్సిన చర్యలు అని రాస్తే సరిపోతుంది దీనికి సంబంధించి. సో ఫైనల్ గా కంక్లూజన్ ముగించారు క్లియర్ గా. వెరీ గుడ్. సో అయితే ఇక్కడ ఓవరాల్ గా మనకి టోటల్ గా అన్ని అంశాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇక్కడ ముందుగా చూసుకుంటే డెఫినేషన్ కావచ్చు, ఇంట్రడక్షన్ లో కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ కావచ్చు, డెఫినేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా ఇచ్చారు విత్ ఒక ఫ్లో చార్ట్ తో. నెక్స్ట్ ఔషధ రంగంలో ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ 1 by 1 ఒక ఫ్లో లో అడ్రస్ చేస్తూ వచ్చారు. సో అదే విధంగా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ IIT ముంబై కావచ్చు, IIT ఇలాంటివన్నీ మనం IIT సంస్థలు లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్స్ తో. రీసెంట్ గా మనకి COVID-19 వ్యాక్సినేషన్ సంబంధించి కూడా ఎక్కువగా యూజ్ చేయొచ్చు ఇక్కడ డ్రగ్ డెలివరీకి సంబంధించి, లేదా మనకి రీసెంట్ గా క్వాంటమ్ డాట్స్ వాటి ఎక్కువ యూజ్ చేశారు, లేదా నానో ట్యూబ్స్ కానీ కార్బన్ నానో ట్యూబ్స్ లాంటివి. ఇలాంటివన్నీ మనం ఎక్కువగా రెగ్యులర్ గా రీసెంట్ న్యూస్ ఎక్కువ వింటుంటాం, అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఇలాంటి పర్టికులర్ స్టాటిక్ టాపిక్ లో. రైట్. సో పర్ఫెక్ట్ గా రాశారు 1 by 1 ఆన్సర్స్. దీనికి సంబంధించి మనం పర్టికులర్ గా 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో ఇంకా కంక్లూజన్ అనేది ఇంకా ఎఫెక్టివ్ గా రాయొచ్చు. అదే విధంగా ఇక్కడ సవాళ్ళు, అదే విధంగా తీసుకోవాల్సిన చర్యలు కొంత క్లారిటీ అయితే ఉండాలి. సో ఇంకా అంటే సవాళ్ళు రాసి తీసుకోవాల్సిన చర్యలు రాసిన, లేదా తీసుకోవాల్సిన చర్యలు ముగింపులో పెట్టి ఒక 4 lines లో కంబైన్ చేసినా సరిపోతుంది. రైట్. అదొకటి చూసుకోండి, రిమైనింగ్ అంతా బాగానే ఉంది. ఓకే. సో అలా రాస్తూ ఉండండి, కంపల్సరీ 1 by 1 ఇంప్రూవ్ అవుతారు. నెక్స్ట్ మెయిన్ సెక్షన్ డే 36 క్వశ్చన్ ఫర్ 6th August 2024. Analyze the significance of India's recent measures to combat marine pollution, particularly plastic waste. What more needs to be done to protect marine ecosystem? సముద్ర కాలుష్యాన్ని, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కోవడానికి భారతదేశం ఇటీవల తీసుకున్న చర్యల ప్రాముఖ్యతను విశ్లేషించండి. సముద్ర పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి ఇంకా ఏం చేయాలి అని ఇచ్చారు. సో ఇది పర్యావరణం రిలేటెడ్ గా తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కంపల్సరీ అడుగుతారు. మనం తీసుకున్నవన్నీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకుంటున్నాం. సో సాదా సీదా క్వశ్చన్స్ అయితే మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే అన్ని UPSC కావచ్చు, APPSC కావచ్చు, అదే విధంగా మనకున్న TGPSC కావచ్చు, ఈ అన్ని ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే ఇంటిగ్రేటెడ్ సిలబస్ ప్రకారం అందులో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అవే తీసుకుంటున్నాం. కాబట్టి కంపల్సరీ రాసి పంపించండి. మీ ఆన్సర్స్ AKS యాప్ లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.